వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల తయారీపై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 700 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా మట్టి వినాయకులను స్వచ్ఛంగా తయారు చేస్తూ తమ సృజనాత్మకతను చాటారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలస్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలో గెలుపొందిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను భక్తిభావాన్ని పెంచుతూ మట్టి వినాయక ప్రతిమల తయారీ పోటీలను నిర్వహించడం గొప్ప కార్యక్రమని అన్నారు. చాలా చక్కగా చేశారు. అనేక సందర్భంలో అనేక విధాలుగా మన ఈ ఉత్సవం ఓకే సార్ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉన్నది. చిన్నపిల్లలందరూ ఇంతమంది నేను కొంచెం ముందు వచ్చింది ఇంకా బాగుందని కొద్ది ప్రోగ్రామ్స్ లేట్ అయింది. మాకు ఎవరు అనుకోవాలంటే ఈరోజు చిన్నపిల్లలు మట్టి విగ్రహాలతో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అప్రిషియేట్ చేస్తుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ వినాయక విమోచన కమిటీ ప్రోగ్రాం నిలిచిన తిరుపతిలో ప్రతి క్షేత్రంలో చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజున ప్రోగ్రామ్స్ మళ్ళీ జరగాలని ఈ మట్టి విగ్రహాల వల్ల ఈరోజు మనం చూసిన పొల్యూషన్ బయట ఎంత ఉంటుంది అధికారానికి మట్టి విగ్రహం చాలా ఉపయోగపడుతుంది. ఆ పిల్లలందరూ కూడా ఈ విగ్రహాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టడానికి పూర్తి చేసే విధంగా రాబోయే రోజుల్లో దీంతో పాటు ఇంకా కొన్ని సీట్స్ అంతా కూడా యాడ్ చేసి మొత్తం పొల్యూషన్ ఎక్కడ లేకుండా ఈ చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ పొందడానికి ఇబ్బంది సంభవిస్తాయి. కాబట్టి వీళ్ళందరూ కూడా పిల్లలకి టీచర్స్ అందరూ పేరెంట్స్ అందరూ గైడ్ చేయాలని చెప్పి మనసు కోరుకుంటూ ఈ అవకాశం